మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే దిశగా కృషి చేస్తారు. అలాగే ఆకస్మికమైన విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు, ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉత్సాహంగా తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ, డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మానసికంగా ఘర్షణల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కువ స్ట్రెస్తో, అంటే విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయంలో అధిక శ్రమతో ఆశించిన ఫలితాలు సాధించడానికి ఎక్కువ ఒత్తిడితో కూడి ముందుకు వెళ్ళి అధిక శ్రద్ధతో కష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఆ విషయంలో మధ్య మధ్య విశ్రాంతి తీసుకోవడం, తగిన ఆహార స్వీకరణ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, తగిన విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సాధించడానికి తప్పనిసరిగా మంచి అవకాశం ఉందని భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాల విషయంలోనూ, మైత్రి బంధాలు పెంపొందించుకునే విషయంలోనూ, వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకునే విషయంలో కానీ అది సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. కనుక వీలైనంత వరకు వ్యక్తుల యొక్క సహకారాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళే విషయంలో, వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. అలాగే సాంఘిక సంబంధాలను పెంపొందించుకునే విషయంలో కూడా నూతన పరిచయాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళే విషయంలో, అలాగే దూర ప్రయాణాలు చేసే విషయంలో, కొత్త వ్యక్తుల యొక్క పరిచయాల్లో కూడా ప్రతిదీ కూడా తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో అధిక శ్రమతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. చక్కటి రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకోవాలి. అలాగే 1-2 సార్లు చదివింది రాసుకుంటూ చక్కగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృత్తిపరమైన అభివృద్ధి అనేది అనుకూలంగా ఉంది. అలాగే వృత్తిలో వ్యక్తుల యొక్క సహకారం కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? న్యాయపరమైన విషయాల్లోనూ, ప్రత్యర్థుల మీద విజయం సాధించే విషయంలోనూ అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. రావాల్సిన ధనం సమయానికి వచ్చే విషయంలో కొంత తాత్కాలికంగా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో ఘర్షణకి లోను కాకుండా తాత్కాలికంగా అది ఇదైనా కూడా తప్పనిసరిగా పొందే అవకాశం ఉంటుంది. కనుక ఆ విషయంలో గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా ప్రయత్నం చేయాలి. రావాల్సిన ధనం సమయానికి రావడంలో ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మీరు మాట విలువని కోల్పోకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఇంతకుముందు మీ దగ్గర రుణం తీసుకున్న వారు చెల్లించే విషయంలో కొంత ఆలస్యాలు, ఆటంకాలు ప్రశాంతతని తగ్గిస్తాయి. కనుక ఆ విషయంలో మీరు మాట విలువని తగ్గించుకోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటారు. ఆర్థిక విషయాల్లో అనానుకూలతల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి తీసుకునే ప్రయత్నాలు కూడా అధికంగా ఉంటాయి. నూతన విద్యా విషయంలో దూర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంటుంది. కొత్త ప్రదేశాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, కొత్త వ్యక్తులను కలిసినప్పుడు కానీ అన్ని విషయాల్లో తగిన జాగ్రత్తతో, శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి.